రీసెంట్గా బ్యాంకాక్ వెళ్ళాను కదండి. అక్కడ మేము స్టే చేసిన రిసార్ట్లోని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది అనేది నేను ఒక వ్లాగ్లా చేశాను. చూడండి ఫ్రెండ్స్, అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తాను, మిగతాదంతా మ్యూజిక్ పెడతాను. ఇక్కడ చూసారు కదా, వీళ్ళంతా కూడా నా కొలీగ్స్. ఇక్కడ స్టార్టింగ్లో మనకు కావాల్సిన పుడ్డింగ్స్ ఉన్నాయి, మనకి ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. మార్నింగ్ కనుక ఎవరైనా సలాడ్స్ తినాలి అనుకుంటే సలాడ్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టుగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్ప్రౌట్స్ అని, నెక్స్ట్ కీరా, నెక్స్ట్ చాలా రకాలు ఉన్నాయన్నమాట. మనకు నచ్చినవి మనం సెలెక్ట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి బాయిల్ ఎగ్స్ అండ్ ప్యాన్ కేక్స్ ఇలాంటివన్నీ ఇక్కడ చేస్తున్నారు అన్నమాట మనకి, అది కూడా నచ్చిన ఫ్లేవర్స్లో. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఫ్రూట్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ కూడా ఫ్రూట్స్ అయితే మనకి చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కింద కూడా పుడ్డింగ్స్ అండి, అయిపోయిన వెంటనే మళ్ళీ తెచ్చి పెడతా ఉంటారు అన్నమాట. కింద పుడ్డింగ్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా మనకి ఇంకా లోన్కి వెళ్తే మనకి అక్కడ మన ఇండియన్వి కూడా ఉంటాయన్నమాట. ఇవి కూడా చీజెస్లో రకాలని, ఆలివ్ ఆయిల్స్ అని, ఆయిల్స్లో రకాలని, థాయిలాండ్ పీపుల్ తినేవి, మనం తినేవి, చీజ్లు ఉన్నాయండి. చాలా రకాల చీజెస్ ఉన్నాయి ఇందులో. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏవో ఫోర్క్కి సంబంధించినవి అన్నీ పెట్టారు. మీట్ ఇవన్నీ కూడా మనం తినేవి కొన్ని, తినని కొన్ని పెట్టారు. అక్కడ నేమ్స్ కూడా ఇంగ్లీష్లోనే ఉన్నాయి కనుక మనకు నచ్చింది చూసుకొని, మనం తినేవి ఏవో చూసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి డైనింగ్ అండి, కూర్చోడానికి 3 డైనింగ్స్ ఇచ్చారన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం నచ్చిన ఆమ్లెట్స్ అండ్ కాఫీ, టీ ఇలాంటివి ఏవైనా మనకు నచ్చినట్టు మనం తీసుకొని ప్రిపేర్ చేసుకొని తినచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇది కాఫీ, మిల్క్, హాట్ మిల్క్ మాట. ఇక్కడ టీ. ఈ వైపుకి వచ్చామంటే ఇక్కడ రకరకాల ఆమ్లెట్స్. ఇక్కడ వచ్చేసి మనకి వెజిటేబుల్స్ తోటి ఆమ్లెట్స్ వేయించుకోవచ్చు, లేదంటే చీజ్ అని, నెక్స్ట్ మటన్ ఉంది, చికెన్ ఉంది, బీఫ్ ఉంది, రకరకాల నాన్ వెజ్ ఉందండి. మనకి దేంతో కావాలంటే దాంతో మనం ఇలాగ ఆమ్లెట్స్ వేయించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫామ్ ఎగ్స్ అండ్ కంట్రీ ఎగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మనకి సాసేజెస్ అండి, చికెను, మటను, నెక్స్ట్ ఏమంటారు అది, ఫోర్కు, ఇలాగ రకరకాలు ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఇక్కడ బీఫ్ కూడా ఉంది, అది ఎవరిష్టం వాళ్ళది. ఎవరు పెక్హాన్ అంటే మనకి ఫోర్క్ మాట, అదే ఏమంటారు పంది అనుకుంటా, మనకి అంత తెలీదు. అవి ఎవరు తినేది వాళ్ళు తింటారన్నమాట. ఇది ఆలు అంటే మన ఇండియన్స్ తినేది కాదు, అవుట్ ఆఫ్ వాళ్ళు కూడా ఇందులోని రిసార్ట్లోని అందరూ అవుట్ ఆఫ్ వాళ్ళే ఉన్నారన్నమాట. ఇక్కడ మన సౌత్ ఇండియన్వి పెట్టారు, ఉప్మా అని, బ్రెడ్, నెక్స్ట్ గ్రిల్లెడ్ పొటాటోస్ అంట, నెక్స్ట్ బీన్స్ అని, నెక్స్ట్ మనకి ఇండియన్వి మనం తినేవి కూడా మనకి పెట్టారన్నమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడంతా కూడా థాయ్ సూప్స్ మాట. నెక్స్ట్ ఇక్కడ ఫోర్క్ కర్రీ అని, రైస్ అని చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి థాయిలాండ్లోని హాట్ పాట్స్ ఉంటాయి కదా, ఆ టైప్ అని ఇక్కడ మనకి ప్రిపేర్ చేస్తున్నారు. ఇది వచ్చేసి రైస్, ఇది పాపడ్ థాయ్ షింప్. వచ్చేసారు కదా క్లియర్స్. ఇది రెడ్ కర్రీ 4. వచ్చేసి క్యాబేజ్, ఇక్కడ మళ్ళీ మనకు కావాల్సిన డంప్లింగ్స్. మనకి ఏది కావాలన్నా తినచ్చు, స్టీమ్ చేసిస్తారు. ఇవన్నీ సాసులు, చట్నీలు. ఇక్కడ మళ్ళీ మనకు కావాల్సిన స్ప్రౌట్స్ తోటి మన సలాడ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్
కావాలంటే వేడి వేడిగా తయారు చేస్తారు, అన్నీ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం చూసారా, ఇది నాకు చాలా ఇష్టం అసలు చూసి. ఇక్కడ అన్ని హాట్ పాట్ అండి, మనకి నచ్చిన వెజిటేబుల్స్ అండ్ మీట్ తోటి మనం చేసుకోవచ్చు అన్నమాట. నాకు చాలా ఇష్టం, ఎప్పుడైనా ట్రై చేయాలి, నేను ఇప్పటికొచ్చి ట్రై చేయలేదు. ఇంకా మనకి వేరే సెక్షన్కి వెళ్దాము. ఇక్కడైతే మనం ఇక్కడ ఏవి నచ్చకపోతే అక్కడ మనం మనీ పెట్టి కొనుక్కోవాలన్నమాట. ఇది మొత్తం కూడా రిసార్టేనండి. చాలా వన్ డేకి మనకి నియర్లీ 14,000 ఎంత పడుతుంది ఒక పర్సన్, ఒక రూమ్ కాస్ట్. మేమైతే 4-5 days ఉన్నాం అన్నమాట, అక్కడ స్టే చేసాం. చూసారు కదా, ఇది బయట కూర్చొని బయట కూడా తినచ్చు. ఇది రిసార్ట్ నేమ్ అండి. అది చూస్తున్నారు కదా, అక్కడ ఫ్రంట్ని బీచ్ మాట, డైరెక్ట్ బీచ్లోకి వెళ్ళిపోవచ్చు మనం. చాలా పెద్ద రిసార్ట్ అండి, చాలా రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అలా ముందుకు వెళ్తుంటుంటే చూసారు కదా, దానికి ఎంట్రన్స్ మాట ఇది. ఈ మెట్ల పైనుంచి ఎంట్రన్స్ మాట. పైన కూడా చాలా రూమ్స్ ఉంటాయి. ఇక్కడ మా కొలీగ్స్ ఉన్నారు, వీళ్ళంతా మా కొలీగ్స్. ఇంకా నేను చెప్పాను కదా, ఇక్కడ అక్కడ ఏవి నచ్చకపోతే ఇక్కడ మనకు కొన్ని కుకీస్ ఉన్నాయి, కేక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ సైడ్ చూపిస్తున్నాను కదా, పక్కకు వెళ్ళి మనం నచ్చినవి మనం కొనుక్కొని పర్చేస్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కుకీస్, నెక్స్ట్ వైన్ బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చూపిస్తాను చూడండి, ఇవన్నీ బేకరీ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఏమైనా తినాలి అన్నా కొనుక్కోవాలి కొనుక్కోవచ్చు, మన రూమ్లో పట్టుకెళ్ళి తినవచ్చు. ఇవి ఇక్కడ మంచి కుకీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏమేసి మనకి ఇక్కడ వైన్ బాటిల్స్ కూడా ఉన్నాయండి, వైన్ కూడా మనం తీసుకోవచ్చు.